నమస్తే అందరు ఎట్లున్నారు అంత మంచి కదా ఇలా మీకోసం బొచ్చడు ముచ్చట పట్టుకొచ్చిన దబ్బునెప్పుకుందామా చెలపాండ్రి ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు దా ముచ్చట ఇక ముచ్చట్లు షురు నిజంగా ఎంత పెద్ద మాట అన్నాడోళ్ళ పొన్నం ప్రభాకర్ సారు సాటి మంత్రిని సొంత పార్టీ మనిషిని అందున దళిత లీడర్ని పట్టుకొని దున్నపోతాను అనర్చునా లక్ష్మణ్ సార్ దున్నపోతు లెక్క కనబడ్డా పొన్నం ప్రభాకర్ అన్న వాడు దున్నపోతూ వానికేం తెలుసు అని అంటవా సారు మంత్రిని పట్టుకొని దున్నపోతూ అని అంటే లక్ష్మణ్ సార్ మనసుకు ఎంత తక్లీఫ్ అనిపించాలి ఏదో దారిన పోయే దానయ్య అన్నట్టు ఫీల్ కాడు కావచ్చు కానీ దినా ముఖం చూసుకొని పక్క పొంటి కూర్చునే సాటి మంత్రిని పట్టుకొని దున్నపోతూ ఏమనుడు ఇదేం కథ ఎప్పురి మరీ అధ్వానంగా దున్నపోతేందోళ్ళ లక్ష్మణ్ సారు మనసుకు ఎంత తక్లీఫ్ అనిపించాలి లక్ష్మణ్ సారు ఎక్కువ బాధపడకూరి సారు నేను చెప్తున్నా కదా పొన్నం ప్రభాకర్ సారు దున్నపోతు అని అనుడుతోనే మీరు దున్నపోత అయిపోతారా సారు కారు కదా బాధపడద్దు అన్నట్టు మీకు ఈ షేపాటి మంత్రుల నడుమ పంచాది ఎరికే కదా నొల్లా చూద్దాం పానిగా పంచాది అన్నట్టు ఈ షేపాటి మంత్రుల నడుమ దున్నపోతు పంచాది నడుస్తుంది కాదోల్లా బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న సంక్షేమ మంత్రి ఎడ్లూరి లక్ష్మణ్ అన్నను దున్నపోతు అన్నాడోల్లా పక్కపొంటి ఇంకో మంత్రి వివేక్ వెంకటస్వామి సార్ ఉంటే ఆయన చెవులు చెప్తుండు వాడో దున్నపోతు వానికేం తెలుసు అని దెప్పి ఓడిచిండు ఈ నూరి మీరే మంచిగా ఇన్నరా మంత్రి ఎడ్లూరి లక్ష్మణ్ సారు దున్నపోతూ పొన్నం ప్రభాకర్ సారే కన్ఫర్మ్ చేసి పడేసిండు ఏంది అసలు గింత ఘోరమా ఒక మంత్రిని పట్టుకొని సాటి మంత్రి గట్ల అనర్చునా అసలు పొన్నం ప్రభాకర్ సారు ఒక మంత్రినే దున్నపోతూ వాడు వీడు అని అంటుండంటే ఇక జనాలతో ఇట్లా మాట్లాడతాడు కావచ్చు మరి ఇట్లా దున్నపోతు అన్నందుకు లక్ష్మణ్ సార్ కూడా మస్తు బాధపడ్డాడు సొంత పాట అయితేంది సాటి మంత్రి అయితేంది నన్ను దున్నపోతు అని విషుడైంది అని రంది పెట్టుకున్నాడు వాగో రేపటి వరకు కూడా ఆయన మార్పు రాకుండా ఆయన నేను అనలేదు నేను పలానా ఆయన పక్కన అన్నా అంటే రేపటి నుంచి జరిగిపోయే పరిణామాలకు ఆయనే బాధ్యత. నేను దీని విషయంలో కూడా మా మల్లికార్జున ఖార్గే గారికి నేను నాకు ఆ సామాజిక వర్గంకి వెళ్ళి పుట్టి ఆ సామాజిక వర్గం ద్వారా మనం మంత్రి అవడం గిట్ట మేము చేసినటువంటి పొరపాట మేము చేసినటువంటి మా దురదృష్టమా మరి ఈ విధమైన అమ్మాయిలు భరించాల్సి వస్తుందన్న విషయం మల్లికార్జున ఖార్గే గారికి మీనాక్షి మేడం గారికి కూడా నేను ఉత్తరం పంపించిన. ఖార్గే గారికి కూడా తీసుకెళ్తా, రాహుల్ గాంధీ గారిని కలుస్తా, సోనియా గారిని కలుస్తా. షేపాటి పెద్ద సార్లు కూడా ఫిర్యాదు చేసిండట స్వారీ చెప్పవలసిందే అని అంటుండు. స్వారీ అట చెప్పకపోయినావు సారు అని పొన్నం సార్ని అడిగితే ఏ గట్లెట్లుంటది అసలు నా మాట అర్థం కానట్టున్నది అంటుండట ఉల్టా. అరే దున్నపోతు అంటే అర్థం కాకపోవడేంది అసలు కానీ ఎంత పెద్ద మాట అన్నాడోళ్ళ మంత్రి లక్ష్మణ్ సార్ను అన్యాలమా కాదా ఒక దళిత మంత్రిని పట్టుకొని దున్నపోతూ వానికేం తెలుసు అని పొన్నం ప్రభాకర్ సార్ అనడాన్ని ఎరుకడుతోనే దళిత లీడర్లు నాయకులు గరమైర్రు. ఆగు చేయి పార్టీలనే ఉన్న మోత్కుపల్లి నరసింహులు సార్ ఎంత బాధపడుతుండో ఈ నూర్రి ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారి విషయంలో మరి మీరు అడుగుతున్నారు చాలా బాధాకరం, చాలా బాధాకరం. మాదిగలంటే అంత చులకన భావం ఉండటం అనేటువంటిది మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అనేటువంటిది ప్రభాకర్ గారు పొన్నం ప్రభాకర్ గారే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మరి అంత దున్నపోతు అని లక్ష్మణ్ అనాల్సినంత అవసరం ఏముండే, అసలు ఎందుకు అనాల్సి వచ్చింది దాని విషయంలో ఇంతవరకు ఆయన వివరణ కూడా ఇచ్చినట్టు లేదు. ఆయన ఆల్మోస్ట్ ఏడుస్తున్నాడు. ఆయన అంత పెద్ద మాట మరి ఒక దున్నపోతు అనే పదం ఆయనకేం తెలుసు దున్నపోతు అంటే ఎంత బాధాకరమో ఒకసారి సభ్య సమాజం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మంచి పద్ధతి కాదు. ఇన్నరా గంట సేపు ఏడ్చిండట దున్నపోతు ఆ పోతు ఈ పోతు అనొచ్చునా స్వారీ చెప్పాలంటుండు మోత్కుపల్లన్న. ఈ ఇంకో దిక్కు దళిత సంఘాలు కూడా రోడ్డు మీదకి వచ్చి సారీ ఎప్పుడే కావాలి ఈ షేపాటిలా దళితులకు విలువ లేనే లేదు వాళ్ళను ఓర్వరు దున్నపోతు లెక్కన చూస్తారు అనుకుంటా గరమైతుర్రు. నిజంగా ఎంత పెద్ద మాట అన్నాడోళ్ళ పొన్నం ప్రభాకర్ సారు నిజంగా అసలు చెయ్యి పార్టీ పూపాటి లీడర్లది ఏమన్నా తెలియనోళ్ళ జూబ్లీ హిల్స్ లా వాళ్ళు చూపిస్తున్న కళా భోజనం చూస్తే వా వరే వా అని అంటారు కావచ్చు. అసలు రాజకీయం గిట్లా కూడా ఉంటుందా గింత ఘోరంగా కూడా చేయవచ్చునా అని అనిపిస్తుంది. మంది ముంగట పాము ముంగిసలక్క కనబడుకుంటా నట్టింట్ల మాత్రం దోస్తు మేరా దోస్త్
అని అంటున్నట్టు కాదు. ఒక మాటలు చెప్పాలంటే మంది ముంగట నువ్వు తిట్టినట్టు చెయ్యి, నేను కొట్టినట్టు చేస్తా, జనాలను మత్పరిచినాక మనం దావత్ చేసుకుందాం అన్నట్టే చేస్తానులట కాదు. గట్లెట్లనో మీరు కూడా చూద్దురారు మరి. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు వచ్చే నెల 11వ తారీఖు నాడే కదా. ఎవరు గెలుస్తారో ఏ పార్టీని ఓడగొట్టాలో జనాలు ఇదివరకే ఫిక్స్ అయిపోయారు. సరే అది అటు ఉంచితే ఇక ఎలక్షన్లు దగ్గర పడుతుంటే ఇటు భూ పార్టీ అటు షే పార్టీ అసలు ఎవరిన రాజకీయం నడిపిస్తారు రానోళ్ళ. బీఆర్ఎస్ని ఓడగొట్టేందుకు ఈ రెండు పార్టీలు కలిసిపోయినాయి అన్నట్టే కొడుతుంది మరి. చీకట్ల దోస్తాను కలిపినట్టు ఈ రెండు పార్టీల లీడర్లు అక్కడ ఈయనమే చెప్తురు. అంతెందుకు ఈ ఓట్లకు ముందే ఇక్కడ మైనార్టీల మీద ఈ షే పార్టీకి ఒక ప్రేమ వంగుతాందో. కబరస్థానం కోసం గదే శ్మశాన వాటిక కోసం 2500 గజాలు ఇస్తానమని చెప్పింది షే పార్టీ. కథం ఇట్లా వాళ్ళు ఇచ్చినట్టు చేసిరు. ఇది మా డిఫెన్స్ వాళ్ళ జాగా గట్లెట్లు ఇస్తారు, ఆర్మీ వాళ్ళు వచ్చే జాగాని తీసుకున్నారు అంటే ఈడ షే పార్టీ మోసం చేసింది అన్నట్టేనా కాదా? అగో మేము జాగిచ్చినా మీ కేంద్రం వాళ్ళు గుంజుకున్నారు అని మీది టామ్ టామ్ చేసుకుంటారు అన్నట్టు. అసలు ఏమన్నుషారా? ఇక షేక్పేట జాగాను మింట్రోలు తీసుకున్నారు కాబట్టి ఈసారి మేము ఎర్రగడ్డలో 700 గజాలు ఇస్తానమని చెప్పారు. కథ మీకు ఇప్పుడు పూపాటలు వచ్చి వాళ్ళపోయారు జాగలకు. జనాలు ఉన్న జాగల ముస్లింలకు శ్మశాన వాటిక గట్లెట్లు ఇస్తారని పూపాటోళ్ళు గుండెలు బాదుకుంటున్నట. ఈయన అర్థమైతే లేదా? నువ్వు ముస్లిం ఓట్ల కోసం కబరస్థానం ఇచ్చినట్టు చెయ్యి, మేము హిందూ ఓట్ల కోసం గుంజుకున్నట్టు చేస్తామన్నట్టు నాటకం రక్తి కట్టించరు. ఇక గిట్లనే అంటారు మరి అక్కడ పబ్లిక్. అసలు చేయిపాట అంటేనే ఒక షేయితోని ఇచ్చి ఇంకో షేయితోని గుంజుకున్నాడు కదే కథ. ఈ రెండు పార్టీల గురించి జనాలు ఏమంటారో మీరైనూర్రి. तेलंगाना में स्पेशली जो जुबली हिल्स में है आज एक मुसलमान मजाक बन के ठहर गया, क्योंकि खोदने गए पहाड़ निकला चूहा बोले ऐसा। आज 25 एकड़ से लेकर 10 एकड़ तक की जो डिमांड थी कब्रिस्तान के लिए सिर्फ 2500 गज दे के मुसलमानों के साथ मजाक कर दिया, वो भी 16 किलोमीटर के आगे जाके हर कोई मुसलमान वहाँ कब्रिस्तान के लिए वेट करने का आज ये कर दिया। मैं तो बोल रहा हूँ ऐसी हुकूमत को आते सो जुबली हिल्स इलेक्शन में बराबर वोट के जरिए उन लोगों को सबक सिखाना चाहिए। అది అన్నట్టు ముచ్చట నిజం చెప్పురోళ్ళ. షేపాటు అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. ఈ 2 ఏళ్లలో అసలు హైదరాబాద్కు ఏమన్నా ఫాయిదా అయిందా? ఒక్క బిజ్జి కట్టిర్రా, ఒక్క కంపెనీ పట్టుకొచ్చిర్రా, ఉండిన్లను కూల్చి పడేసిరు హైడ్రా పేరుతోని. డెవలప్మెంట్ ఎక్కడికక్కడనే ఆగిపోయింది. పట్నం జన హరి గోస పడుతుర్రు. 2 ఏళ్ల కిందటి దాకా 24 గంటలు ఉన్న కరెంటు ఇప్పుడు తాపుకోసారి పోతుంది. నీళ్లు చక్కగా వచ్చలేదు. బస్తీ జనాలు బిందెలు పట్టుకొని రోడ్ల మీదకి వస్తాన్లు. ఇక కొలవల సంగతి దేవుడు ఎరుగు. కొత్త కంపెనీలు వచ్చింది లేదు. ఉన్న కంపెనీలు రాష్ట్రం విడిచిపెట్టి పోతున్నాయి. ఇక ఏం చెప్పి ఓట్లలో కత్తరు వీళ్ళు. ఓట్లు ఎట్లా అడుగుతారు? అందుకే ఈ కబరస్థాను పయం చేసిరు. నిజంగా ఒక్క ఎమ్మెల్యే సీటు కొంచెం సిద్ధాంతాలు గిద్దంతాలు అని పక్కకు పెట్టి బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టేందుకు బీజేపీ కాంగ్రెస్ పార్టీలు చేతులు కలిపి గీ గురం పెట్టుకునే అని చెప్పుకుంటుర్రు. కుండలు పెట్టి బగోనలు ఎత్తుకోవడం అనే శాస్త్రం ఎరికే కదా మీకు. ఎందుకు వాడతారో మీకు తెలిసే ఉండాలి. ఇగో ఈ శాస్త్రాన్ని మన రేవంత్ సార్ వారు ఏమన్నా వాటిస్తుండ అసలు చెప్తా. అయితే 2 ఏళ్ల సంధి ఏం చేసినావు రేవంత్ సారు అని అడిగితే ఏమంటాడు? నేనేం చేసినా ఆడోళ్ళకు ఫ్రీ బస్సు పెట్టినా, వాళ్ళు పుక్కట్లనే తిరగబట్టని అంటుండు కదా. సరే ఫ్రీ బస్సే పెట్టిండు. ముంగడికెళ్ళి ఆడోళ్ళకు ఫ్రీ బస్సు పేరు చెప్పి వెనకకెళ్ళి మోగోళ్ళ కాడ పైసలు గుంజుతుండు. ఇక గిట్లనే అంటురు మరి జనాలు. ఎందుకంటారా? సార్ వారు విజయవంతంగా బస్ ఛార్జీల రేట్లు పెంచిందట కాదు. ఎంత పెంచితే మాకేంది, మొగోళ్ళకే నాయ పెంచిందని ఆడోళ్ళు అనుకోగల. అగొగ్గదే మోసం అవుతుంది. మొగోళ్ళకు పెంచినా ఆడోళ్ళకు పెంచినా పైసలు మాత్రం ఇంట్లోకెళ్ళే కదా పోయేటి. అంటే మొగోళ్ళ కాడ పైసలు వసూలు చేసి ఆడోళ్ళకు ఫ్రీ స్కీమ్ అన్నట్టు అంతేనా? ఇక నాకే కాదు చాలా మంది గిట్లనే కొడుతుంది. అందుకే బీఆర్ఎస్ లీడర్లు బస్సు ప్రయాణం పెట్టుకున్నారు. పారిమర్ సుద్రట కానీ ఫ్రీ బస్సు అని ఇంకా ఎవరికన్నా అనిపిస్తుందా అనోళ్ళ? ఫ్రీ లేదేం లేదు. పేరుకి ఆధార్ కార్డు చూసి ఆడోళ్ళ కాడ పైసలు తీసుకుంటలేరు కానీ మగోళ్ళ కాడ డబుల్ ఛార్జీ వసూలు అవుతున్నాయి కాదు. ఇంకేంది బస్ ఛార్జీలో కూడా వెంచే మన సర్కారు. అసలైతే బస్ ఛార్జీలు పెంచేటప్పుడు ఆటన్నో రూపాయో 2 రూపాయలు పెంచేది. కానీ ఇప్పుడు గట్లా లేదు. డైరెక్ట్ 10 రూపాయలు పెంచేసిరు. అంటే ఇన్నొద్దులు 10 రూపాయలు ఉన్న టికెట్ 20 రూపాయలు అన్నట్టే కదా. డబల్ ఛార్జీ ఏంది అసలు? అసలే మగోళ్ళకు సీట్లు దొరుకుతలేవురా భగవంతా. పైసలు పెట్టి మరి నిలబడిపోతున్నాం అంటే ఇప్పుడు ఇంకా పెంచే జనాలకు అవస్థనేనా కాదా? కోపం రాదా?
సర్కార్ ఆర్టీసీ ఛార్జీలు పెంచినందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బస్సుల ప్రయాణం చేసి నిరసన చేసిరోల్లా. పట్నం ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి సారు, కాలేరు వెంకటేష్ సారు, ముఠా గోపాల్ సారు మంగళవారం పొద్దుగాల నాంపల్లి కాడికెళ్ళి అసెంబ్లీ దాకా సిటీ బస్ ఎక్కి అందులో ప్యాసింజర్లతో మాట ముచ్చట పెట్టిరు. ఈ ఫ్రీ బస్సుతోని ఎంత లుక్సాన్ అవుతుంది, ఛార్జీలు పెంచినాక ఎంత గోసపడుతున్నాం, ఇవన్నీ చెప్పుకున్నారు వీళ్ళు. కానీ సూచనవానుల్లా మీదికేమో ఆడోళ్ళకు ఫ్రీ బస్ అని చెప్తురు, మొగోళ్ళ కానేమో గిట్ల వసూలు చేస్తాండ్లు. అంతేనా కాదా? ఈ సర్కారు ఉపాయాన్ని జనాలకు తీసుకుపోయేందుకు పెన్షన్ ఛార్జీలు తగ్గించేందుకు బీఆర్ఎస్ పార్టీ బస్ భవన్ ముట్టడి చేస్తాంది. బేస్తారన్నాడు హైదరాబాద్ 4 దిక్కుల నుంచి బీఆర్ఎస్ లీడర్లు సిటీ బస్సుల ప్రయాణం కట్టి బస్ భవన్కి వచ్చి నిరసన చేస్తారట. అదేందోనోళ్ళ ఈ నడుమ సినిమాలల్లా హీరోలు గుండగానే వేషం ఎత్తనే మస్తు సూపర్ హిట్ అవుతున్నాయి కదా, గుండగాలకే ఫ్యాన్స్ అవుతారు. అంతెందుకుల్లా ఎవరన్నా మర్డర్ చేసినా, నలుగురిని కొట్టినా జైలుకు పంపుతారు కదా. ఇక బయలు మీద బయటకు వచ్చిన వాళ్ళకు ఒక్కొక్కరు ఇక ఒక నమస్తే పెడతారా, అదేదో గొప్ప ఘనకార్యం చేసినట్టు. అరే అన్న మర్డర్ చేసిండురా, అన్న నలుగురిని తలవారుతోని ఓడిసిండురా, నమస్తే పెట్టాలరా అనుకుంటా లేడిపోని మర్యాదలు ఇస్తుంటారు కొందరైతే. ఇక అట్లున్నది కథ. మరి అయితే జనాలంటే ఏమో అనుకోవచ్చు, పోలీసులు అయితే డైరెక్ట్ బర్త్డే దావతులే చేస్తానట కాదు గుండగాల కాగు చూడు మీరే గిట్లా. ఇగో ఈ బర్త్డే దావా చూడు రోల్లా, అసలు ఏమన్నా చేస్తాన్లా, మెడలో యాపిల్ పండ్ల దండేసిరు కదా. ఇంతకు యోధుడు, వీరుడు, శూరుడు, సంఘ సంస్కర్త ఎవలంటారా? రౌడీ షీటరు, బెంగళూరులో రౌడీజం చేస్తారట. ఇక రౌడీలు అన్నప్పుడు అత్తగారింటికి పోయొచ్చినట్టు అప్పుడప్పుడు అరెస్ట్ అయ్యి జైలుకు పోతారు, మళ్ళీ బయటకు వస్తారు కదా. అయితే ఈ రౌడీ షీటరు మొన్న సెంటర్ జైల్లో పడ్డాడు. ఈయన పేరు సీను. ఈయన బర్త్డే కూడా ఉన్నదట మొన్న. ఈ డాన్సీను బర్త్డే నాడే జైలు ఉన్నందుకు సాటి ఖైదీలు తండ్లాడినట్టున్నది. అందరు కలిసి జైలునే దావత్ చేసిరు. అవి కేక్ ముక్కలు తెచ్చిరు, పండ్ల పరాలు తెచ్చి రౌడీ గారికి మాలేసి హ్యాపీ బర్త్డే అనుకుంటా సంబరాలు చేసుకున్నారు. కానీ చూడు సెంటర్ జైలు రౌడీ షీటర్ బర్త్డే దావతు గింత జోర్దార్గా నడిచిందంటే ఇక్కడ పోలీసులు ఏమన్నా పనితనం చూపిస్తురా? అసలు ఏమన్నా సెక్యూరిటీ ఉన్నదా? అసలు నన్ను అడిగితే ఈ బర్త్డే సంబరాలను పోలీసుల దగ్గరుండి ఇంతజాం చేసినట్టు కొడుతుంది. లేకుంటే గింత జోర్దాగా ఎందుకైతుంది వల్ల దావతు కదా. అర్రే ఇంకొక ముచ్చట ఉన్నదల్లా, గది కూడా చూసేస్తే ఖుషితం అయిపోతుంది. పాని మన చూసేద్దాం నడువురి. ముచ్చట గిదే నాటుకోడి ముచ్చట. అంటే కోడి కూడా కాదు, శాతబడి చూడుని మంచిగా నల్ల కోడి, పసుపు కుంకుమ నిమ్మకాయలు కథ ఎట్లున్నదో. మన జగిత్యాల జిల్లా తరూర్ జడ్పీ బడికాడ్నోళ్ళ ఎవరో తలమాసినోళ్ళు గిట్ల మాయలు మంత్రాలు ఎత్తాన్లు. వాళ్ళకేమైనా దిమాగ్ ఉన్నదా? బడి ముంగట మంత్రాలు ఏందోల్లా? అసలు మంత్రాలకు సిద్ధకాయలు రాలే. అయినా కానీ గిట్లెందుకు ఎత్తాన్లంటే జనం భయపడాలని, పిల్లగాళ్ళు బడికి పోవద్దని గిదే కుట్రేషం కావచ్చు. అలా దౌడల దగ్గర వాడ దసరా సెలవులు అయిపోయినాయని బడికత్తే ఈ దేడి దిమ్మగాలు గిట్ల మంత్రాలు ఎగురం పెట్టి పోరళ్ళు భయపెట్టిస్తురు. ఈ సొంటోళ్ళని ఏం చేయాలి అసలు? అరే పిల్లలు మాయలు లేవు, శతబడులు లేవు, ఎవడో మీరు బడి బంద్ చేయాలని చేసిన ఎగురము, మీరు భయపడద్దు, ధైర్యంగా పోరి బడికి. ఏమంటున్నా? ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించే ధూమ్దా ముచ్చట ఎగ్గివ్వుల్లా గెలిద్దాం ముచ్చట్లు మంచుకున్నాయి కదా, మస్తు అనిపించినాయి కదా. మళ్ళీ వచ్చినప్పుడు ఇంక మంచి
మంచి మంచి ముచ్చట్లతో వస్తా. అప్పటిదాకా ఏం చేస్తారు, చూస్తూనే ఉండాలి టీ న్యూస్. టాటా, బాయ్ బాయ్, నమస్తే, నేను పోయేస్తా.